మాజీ మంత్రి నాని ఫ్యూచర్ ఏంటి? గత ఎన్నికలలో తను డ్రాప్ అయి తన కుమారుణ్ణి బరిలోకి దింపిన పేర్ని నాని భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశాలున్నాయా? తాజాగా జగన్కు గుడ్ బై చెప్పేసిన వైసీపీ నేతలంతా బయటకు వెళ్ళిపోతున్న ఈ తరుణంలో పేర్ని నాని తన విశ్వాసాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారా? అందుకే వైసీపీకి రాజీనామాలు చేస్తున్న వారిపై ఆయన విమర్శల బాణాలు కుప్పిస్తున్నారా? అసలు పేర్ని నాని మదిలో ఏముంది? పేర్ని నాని చూడడానికి మనిషి అమాయకంగా కనిపిస్తాడు, కానీ సైలెంట్గా సెటైర్లు పేల్చడంలో దిట్ట. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖపై ప్రెస్ మీట్లు పెట్టారో లేదో తెలియదు కానీ ప్రత్యర్థులను తిట్టడానికైతే మైకు ముందుకు బాగా వచ్చేవారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత అడపాదడపా మైకుల ముందుకు వచ్చేసి చంద్రబాబు, పవన్లపై విమర్శలు చేసి వెళ్లిపోతున్నా పేర్ని నాని తాజాగా మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను చూస్తే తన విశ్వాసాన్ని నిరూపించుకునేందుకే ఆయన మీడియా ముందుకు వచ్చినట్లుందని అంటున్నారు. ఎలాగూ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి వారితో పాటు తనకు కూడా టీడీపీలో ఎంట్రీ ఉండదన్న క్లారిటీ పేర్ని నానికి ఉందని అంటున్నారు. అందుకే ఆయన జగన్ పట్ల విశ్వాసపాత్రుణ్ణి అని మరోమారు నిరూపించుకునేందుకే తాజా విమర్శలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు పార్టీకి పదవులకు రాజీనామా చేయడంపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వార్థ రాజకీయాలు చేసే జంపు జిలానీ బ్యాచ్లు జగన్కు అవసరం లేదని అన్నారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరమని, అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి 2029 ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చి వారికి పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన 2 పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్ చేశారు. కేవలం జగన్ మూలంగా ఒక మత్స్యకారుడు పెద్దల సభలో అడుగుపెట్టగలిగాడని నాని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కు చెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది, మోపిదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదా మస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవటానికి ఏముంది అని. ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా, ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా. చెప్పొచ్చు నేను చూడని అధికారమా అని చాలామంది ఎవరన్నా మాట్లాడచ్చు. చూడని అధికారం అంటే ఎప్పుడు అధికారమే. కష్టాలు ఊర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు, పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు. ఒక వయసులో కష్టాలు అనుభవించడానికి ఓర్పు ఉంటుంది, ఒక వయసులో అనుభవించడానికి ఓర్పు ఉంటుంది. దాన్ని బట్టి ఉంటాయి. చూడని అధికారమా చూసిన అధికారమా, అందరూ చూశారు అందరూ చూడండి. ఇన్నాళ్లు తనతో పాటు వైసీపీలో పనిచేసిన వారిపై పేర్ని నాని చేస్తున్న విమర్శలు చూస్తుంటే తన విశ్వాసాన్ని నిరూపించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా జగన్ దగ్గర కుక్కల్లా విశ్వాసంతో పనిచేస్తామని పేర్ని నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి టీడీపీలో ఎంట్రీ లేకపోవడం, అలాగే ఏ దిక్కు లేక వైసీపీలోనే కొనసాగాల్సి రావడంతో జగన్కు విశ్వాసపాత్రుడని నిరూపించుకునేందుకే పేర్ని నాని వైసీపీని వీడుతున్న వారిని ఉద్దేశించి అలా కామెంట్స్ చేశారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.